వెరీ బిగ్ చేర్స్ టు సౌత్ ఆఫ్రికా. ఏదైతే వెస్టిండీస్ మీద డామినెంట్ చేసి మంచి విక్టరీ కొట్టిందో అది క్లియర్గా ఇండియాకి హెల్ప్ చేసిందనమాట. ఎంత మంచి హెల్ప్ చేసిందంటే యాక్చువల్గా అక్కడ ఆడుతున్న సౌత్ ఆఫ్రికా కాదు, ఇండియా ఆడుతున్నట్టుగా అనిపించింది. గ్రౌండ్లో క్రౌడ్ అంతా కూడా ఇండియన్ ఫ్యాన్స్ సౌత్ ఆఫ్రికా జెర్సీలు వేసుకొని సౌత్ ఆఫ్రికా కంప్లీట్గా సపోర్ట్ చేశారనమాట. వెస్టిండీస్కి స్టార్టింగ్ అంటే టాస్ నెగ్గి బౌలింగ్ తీసుకున్నప్పుడు పిచ్ గురించి అసలు స్టార్టింగ్ తెలియదు కదా. మొన్నటి వరకు స్లో వికెట్స్ ఆడిన తర్వాత సడన్గా ఇప్పుడు బౌలింగ్ తీసుకున్నారంటే సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్ స్లో అవుతుంది కదా అనుకున్నాం. బట్ అక్కడ అలా ఏం లేదు. స్టార్టింగ్ కొన్ని రన్స్ లీక్ అయినప్పుడు స్టార్టింగ్ 2 అవర్స్లో వెస్టిండీస్కి కొంచెం డౌట్ వచ్చింది, సౌత్ ఆఫ్రికా ఏమన్నా కొంచెం టాక్టిక్స్ ప్లే చేస్తుందా, ఇండియా ఓడిపోవడానికి అనిపించింది. కానీ బట్ ఎక్కడా కూడా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ గేమ్లో ఉండలేదు. అంటిల్ షెపర్డ్ అండ్ హోల్డర్ పార్ట్నర్షిప్ వరకు మొత్తం డిస్మాంటిల్ చేశారు వెస్టిండీస్ టీమ్ని సౌత్ ఆఫ్రికా. చాలా గ్రౌండ్లో అయితే చాలామంది ఫ్యాన్స్ భయంకరంగా చీర్ అయ్యారు. ఇంక మామూలుగా అయితే ఇండియా ఏ టీం ఇక్కడికి వచ్చి ఆడుతున్నట్టు సౌత్ ఆఫ్రికా టీం కాదు, ఇండియా ఆడుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒకవేళ సౌత్ ఆఫ్రికా కానీ ఓడిపోతే ఇండియాకి ఛాన్సెస్ 0 అనమాట. సాయంత్రం జరిగే మ్యాచ్కి ఇంకా జింబాబ్వేని కొట్టకపోయినా అవుట్ అయిపోతుంది. బట్ సౌత్ ఆఫ్రికా కొట్టి ఇండియాకి ఒక లైఫ్ ఇచ్చింది. క్లియర్గా మనకి ఇండియా ఏ టీం వెళ్ళి వెస్టిండీస్ని కొట్టిందనమాట. అండ్ నెక్స్ట్ వెస్టిండీస్ కొలాప్స్ ఏదైతే అయిందో అది క్లియర్గా ఇండియాకి హెల్ప్ చేసింది. మ్యాచ్ సౌత్ ఆఫ్రికా కాదు, అంత మంచి బ్యాటింగ్ వికెట్, మంచి బౌన్స్ ఉంది, స్లో బాల్స్ గ్రిప్ అవ్వట్లేదు, షార్ట్ బౌండరీస్, చాలా మంచి అడ్వాంటేజ్ వెస్టిండీస్ బ్యాటింగ్కి. అంత డెప్త్ బ్యాటింగ్ పెట్టుకున్నా సరే 6 కొట్టిన ప్రతిసారి నెక్స్ట్ బాల్ వికెట్ వచ్చేది. చాలా మంచి బౌలింగ్ అయితే చేశారు సౌత్ ఆఫ్రికా. మన ఇండియా క్లియర్గా హెల్ప్ అయింది సౌత్ ఆఫ్రికా బౌలింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అభిషేక్ శర్మ ఫామ్లోకి వచ్చేసాడనమాట. ఏదైతే జింబాబ్వే అండ్ ఇండియా మ్యాచ్ జరిగిందో ఆ ఫామ్లో 50తో బ్యాక్ ఇన్ ఫామ్. ఇది క్లియర్గా ఒక మంచి స్టేట్మెంట్ అనుకోవచ్చు. ఇప్పటిదాకా సింగిల్ డిజిట్గా పర్మనెంట్ అయిన అభిషేక్ శర్మని 50 కొట్టించారు జింబాబ్వే టీం. మంచి ఫామ్లో తీసుకొచ్చారు. ఒక పక్కన జింబాబ్వే టీం తలుచుకుని చాలా బాధ అనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ 250s అనమాట బౌలింగ్ చేసి టాస్ నెగ్గి బౌలింగ్ తీసుకున్నారు. ఆల్రెడీ వెస్టిండీస్ ఏం జరిగింది, బౌలింగ్ వచ్చింది, 250 రన్స్ స్కోర్ కొట్టించుకున్నారు. ఇప్పుడు ఇండియాతో కూడా 250 రన్స్ అనమాట. చాలా బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిందే. అంత మంచి కాకపోతే మంచి బౌలింగ్ చేశారు, క్యాచ్ డ్రాప్స్ అవన్నీ పక్కన పెడితే అభిషేక్ శర్మకి మాత్రం మంచి ఆపర్చునిటీ వచ్చింది ఫామ్లో వచ్చడానికి. దాంతోపాటు సంజు శాంసన్ కూడా ఫామ్లోకి వచ్చినట్టే కనిపించాడు. కానీ బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యడం అనిపించింది. సంజు శాంసన్ కూడా ఒక మంచి స్కోర్ కొట్టుంటే ఇంకా బెటర్గా ఉండేదన్నమాట. మంచిగా స్టార్ట్ తీసుకున్నాడు, మంచి స్కోర్ కొట్టాడు. బట్ మంచి బ్యాట్ సెలక్షన్, ఫుల్ షాట్ సింగిల్ మెయింటైన్ చేసుకుంటూ లూజ్ బాల్ కొట్టుంటే ప్రతి బాల్ని కొట్టడానికి చూశాడు. సో దానివల్ల సంజు శాంసన్ అయితే అవుట్ అయిపోవడం జరిగింది. అండ్ గుడ్ సైన్స్ ఫర్ టీమ్ ఇండియా. అందరూ ఫామ్లోకి వచ్చారు. బౌలింగ్ కూడా చాలా మంచిగా వేస్తున్నారు. బ్రైన్ బెన్నెట్ మంచిగా బ్యాటింగ్ ఆడాడు జింబాబ్వేకి. బట్ బౌలింగ్ అయితే టాప్ నాట్స్గానే ఉంది. చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారు. బౌలింగ్ తెలిసి మనకు కొంచెం బాగానే చేస్తున్నారు. బట్ బ్యాటింగ్లో ఫెయిల్ అవడం వల్ల ఇబ్బంది అయింది కాబట్టి ఇప్పటి వరకు. సో బౌలింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అనిపిస్తుంది. బ్యాటింగ్ కూడా ఫామ్లో వచ్చేసారు కాబట్టి క్వార్టర్ ఫైనల్లో జరిగే మ్యాచ్ ఏదైతే వెస్టిండీస్లో డూ ఆర్ డే మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్కి చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది బ్యాటింగ్. సేమ్ ఇలానే ఒక బౌలర్ని తగ్గించుకొని బ్యాట్స్మెన్ సంజు శాంసన్ పెడతారా, లేదంటే మళ్ళీ బౌలర్ని తీసుకుంటారా అనేది వెయిట్ చేయాల్సిందే. బట్ ఆ పిచ్ అండ్ కండిషన్స్ బట్టి మరి చూడాలి ఇండియా ఏం ప్లాన్ చేస్తుందో. ఖచ్చితంగా వెస్టిండీస్తో మస్ట్ విన్ గేమ్ అనమాట. ఖచ్చితంగా విన్ అవ్వాలి గేమ్ అనేది. లేదు అంటే ఇండియా వెనక్కి వచ్చేసి అసలు ఈ T20 వరల్డ్ కప్ ఏషియాలో జరుగుతుంది కదా, శ్రీలంక అండ్ ఇండియాలో. ఇందులో ఒక్క ఏషియాకి సంబంధించిన టీం లేకుండా 4 ఫారిన్ కంట్రీస్ సెమీస్ ఆడే అవకాశం ఉంది. ఒకవేళ ఇండియా వెళ్ళకపోతే ఖచ్చితంగా ఇండియా వెళ్తుంది. మన అందరూ తెలిసి వెస్టిండీస్ని ఎలాగైనా బీట్ చేసి మన సెమీస్ క్వాలిఫై కప్పు కొట్టాలనే కోరుకుంటారు అందరూ.